ఈ నెల 31 నుండి 28 వరకు రాజమండ్రిలో నిర్వహించే సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2025లో దేశవ్యాప్తంగా దాదాపు 1500 మంది ఆటగాళ్లు పాల్గొంటారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో యునెక్స్ అనేస్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2025ను సెప్టెంబర్ 21 నుండి 28 వరకు రాజమండ్రిలోని సిటీ బ్యాడ్మింటన్ కోర్టులో బొప్పన స్పోర్ట్స్ క్లబ్లో నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రకటించారు. శుక్రవారం సిటీ బ్యాడ్మింటన్ కోర్టులో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశంలో అతిపెద్ద సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్స్ రాజమండ్రిలో నిర్వహించడం ఇదే మొదటిసారని, అది కూడా మన రాజమండ్రిలో 2 వేదికల్లో నిర్వహించడం గర్వించేటువంటి విషయంగా పేర్కొన్నారు. భారతదేశంలోనే అతిపెద్ద ర్యాంకింగ్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ టోర్నమెంట్లో దేశవ్యాప్తంగా 1500 మంది ఆటగాళ్లు పాల్గొంటారన్నారు. భారతదేశంలోని అగ్రశ్రేణి ఆటగాళ్లు కూడా ఈ టోర్నమెంట్లో పాల్గొంటారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు స్పష్టం చేశారు. గత ఏడాది రాజమండ్రి 78వ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2024 పోటీలను విజయవంతంగా నిర్వహించామన్నారు. మళ్లీ ఇప్పుడు సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2025 నిర్వహించేందుకు రాజమండ్రి ముస్తాబవుతోందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. గతంలో నిర్వహించినటువంటి ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో 5 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పోటీల్లో పాల్గొనడానికి వచ్చారని, వాళ్ళందరికీ అద్భుతమైనటువంటి గోదావరి ఆతిథ్యం అందించామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు, ఎంపీ పురంధరేశ్వరి, రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారని, ఈసారి జరిగేటువంటి పోటీ కూడా అంతకంటే ఘనంగా భవిష్యత్తులో ఈ పోటీలు ఎవరు నిర్వహించాలని చూసినా రాజమండ్రి ఒక రోల్ మోడల్గా వాళ్లకు నిలిచేలా విజయవంతంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, రాజమండ్రి ఎంపీ పురంధరేశ్వరి, మంత్రి కందుల దుర్గేష్, ఇతర ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ తదితరులు పాల్గొంటారని తెలిపారు. క్రీడాకారులు, క్రీడా అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కోరారు. బ్యాడ్మింటన్ డిస్ట్రిక్ట్ కమిటీ, రాష్ట్ర కమిటీ సభ్యుల కృషి ఎంతో గొప్పదని కొనియాడారు. వారి దృఢ సంకల్పంతోనే రాజమండ్రిలో బ్యాడ్మింటన్ కల్చర్ దినదిన అభివృద్ధి చెందుతోందన్నారు. ఇతర క్రీడలు కూడా అభివృద్ధి చేసేందుకు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా వారందరినీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అభినందించారు. జాన్సన్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు శుభాకాంక్షలు తెలిపారు. రాజమండ్రిలోని రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్లో అవకాశం కల్పించాలని చాలా మంది వచ్చి తనను అడుగుతున్నారని తెలిపారు. మోరంపూడి శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో ఒక విద్యార్థిపై ఇస్త్రీ పెట్టెతో దాడి చేసినటువంటి కేసులో 2 విద్యార్థులను జువెనైల్ జైలుకు పంపించారన్నారు. పీఈటీపై కూడా చర్యలు తీసుకుంటారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు. తప్పకుండా రాబోయే రోజుల్లో రాజమహేంద్రవరాన్ని ఒక స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దడంతో పాటు క్రీడాకారులు అందరూ కోరుకునేది ఒకటే, వాళ్ళ ప్రతిభని ప్రదర్శించడానికి ఒక వేదిక కోరుకుంటారు. వేదిక అంటే ఇవన్నీ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఆడుకుంటారు. ఆడుకోవడం కాదు, వారితోటి సరిపాటుగా ఉన్న ప్లేయర్స్ తోటి ఆడడానికి ఒక మంచి మీట్ కోరుకుంటారు. ఆ మీట్ని ప్రొవైడ్ చేయడం అన్నది మనందరి యొక్క బాధ్యత. ఆ బాధ్యతను మేము సంపూర్ణంగా నిర్వర్తిస్తున్నామని చెప్పి మీ అందరికీ కూడా తెలియచేస్తూ, తప్పకుండా రాజమహేంద్రవరం ఏదైతే పూర్వ వైభవం, క్రీడాపరంగా పూర్వ వైభవం తీసుకొచ్చే కార్యక్రమాలు మీ అందరం కూడా భవిష్యత్తులో కూడా చేస్తామని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. మీ అందరినీ మీడియా వాళ్ళని కోరుతా ఉన్నాం, మొట్టమొదటిసారిగా రాజమహేంద్రవరం ఈ మీట్ నిర్వహిస్తూ ఉంది. భారతదేశంలోనే అతిపెద్ద సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్. మీ అందరూ కూడా కొద్దిగా ఆ మీడియా వాళ్ళందరూ కూడా న్యూస్ని ప్రమోట్ చేయాలని, దీన్ని కూడా రాజమహేంద్రవరం ఒక గొప్పని మీ ద్వారా అందరికీ తెలియచేయాలని మీ అందరినీ కూడా అభ్యర్థిస్తాం. జిల్లా బ్యాడ్మింటన్ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి బాలు మాట్లాడుతూ రాజమండ్రిలో ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించడం వల్ల 1500 మంది అగ్రశ్రేణి క్రీడాకారులు హాజరవుతున్నారన్నారు. వారంతా కూడా నగరంలోని వివిధ హోటల్లో బస చేయడం వల్ల వారం రోజుల పాటు హోటళ్లు రద్దీగా ఉండి వాటికి ఆదాయం లభిస్తుందన్నారు. నేషనల్ టోర్నమెంట్ నిర్వహించడానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రోత్సాహం కారణమని ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మద్దూరి శంకర్, కోశాధికారి బెజవాడ వెంకట్, ఏపీబీఏ ఉపాధ్యక్షులు చిట్టూరు రాంబాబు, ఈసీ సభ్యులు ఇన్నమూరి దీపు, ఆకుల రాంబాబు, కరు నాగేశ్వరరావు, బొప్పన స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రతినిధి బొప్పన కృష్ణ చైతన్య, సిబిసిఎండబ్ల్యూఏ అధ్యక్షుడు సిహెచ్ గంగరాజు,
నాయకులు కాసు నవీన్ కుమార్, బుడ్డిగ రవి తదితరులు పాల్గొన్నారు. సుమారు 1500 మంది ప్లేయర్స్ వస్తారండి. మెన్ అండ్ ఉమెన్ సింగిల్స్ జరిగితే మెన్ సింగిల్స్, మెన్ డబల్స్, అలాగే ఉమెన్ సింగిల్స్, ఉమెన్ డబల్స్, మిక్స్డ్ డబల్స్ 5 ఈవెంట్లు జరుగుతాయండి. 21 నుంచి 24 దాకా క్వాలిఫైయింగ్ టోర్నమెంట్ జరుగుతుంది. 25 నుంచి 28 దాకా మెయిన్ డ్రా జరుగుతుంది. 25th మార్నింగ్ ఇనాగరేషన్ ఉంటుందండి. 28th ఈవినింగ్ క్లోజింగ్ ఫంక్షన్ ఉంటుంది. రాజమండ్రి నందివాడ వెరివీధి వజ్రగణపతి ఆలయం వద్ద వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 23వ వార్డ్ నందివాడ వారి వీధిలోని వజ్రగణపతి ఆలయ మందిరం శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం లలితా పారాయణ నిర్వహించారు. ఆర్య కళానికేతన్ భజన మండలి శ్యామ్ సుందర్ టీచర్ శిష్య బృందం లలితా పారాయణ నిర్వహించారు. పేరకం వెంకట సీతారాం అనంతలక్ష్మి దంపతులు, పొత్తూరు వెంకట సత్యనారాయణ వెంకటలక్ష్మి దంపతులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పురోహితులు బోడం నాగసత్య రవికుమార్ శర్మ దంపతుల చేత పూజలు చేయించారు. స్వామివారికి ఏకాదశి హారతులు సమర్పించారు. సాయి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, చందాసత్రం మాజీ చైర్మన్, మాజీ కార్పొరేటర్ వాకసర్ల కృష్ణ, పేరూరు మహేంద్రనాథ్, సరిదే ధన వెంకటేశ్వరరావు, కనమర్లపూడి చంద్రకాంత్, మారడుగుల సుబ్బయ్య, వానపల్లి మురళీకృష్ణ, నంబూరు కృష్ణ చైతన్య, సోమశెట్టి భీమేశ్వరరావు, జ్యోతిరావు విఠల్ మురే, వాకచర్ల భరత్ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంలో గ్రామ పంచాయతీ సెక్రటరీలు, లైసెన్స్ టెక్నికల్ పర్సన్స్కు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యక్రమాల్లో మండలంలోని గ్రామ పంచాయతీ సెక్రటరీలు, లైసెన్స్ టెక్నికల్ పర్సన్స్, ఎల్ఆర్ఎస్ అమెండ్మెంట్స్ 2025పై అవగాహన సదస్సు నిర్వహించారు. రుడా వైస్ చైర్పర్సన్, తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు ఆదేశాల మేరకు చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ జీవీఎస్ఎన్ మూర్తి, ప్లానింగ్ ఆఫీసర్ ఎన్ శ్రీనివాస్ అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణ గురించి అమల్లో ఉన్నటువంటి నియమ నిబంధనలు, ఈ పథక అర్హతలు, దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైనటువంటి డాక్యుమెంట్లు, ఈ పథకం ద్వారా వచ్చేటువంటి ప్రోత్సాహకాలు, రాయితీలు, క్రమబద్ధీకరణ వల్ల కలిగేటువంటి లాభాలు, దరఖాస్తు చేయనటువంటి అనధికార లేఅవుట్లోని ఫ్లాట్లపై చర్యలు తదితర అంశాలను తెలియజేశారు. ఈ లేఅవుట్ రెగ్యులైజేషన్ పథకం ప్రకారం అర్జీదారులు చెల్లించాల్సినటువంటి ఛార్జీల వివరాలు, సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్లు, అధికార వెబ్సైటు, చిరునామా మొదలైనటువంటివి అంశాలు వివరిస్తూ పలువురు పంచాయతీ సెక్రటరీలు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. అనధికార లేఅవుట్స్పై తీసుకునేటువంటి ఇన్ఫర్మేషన్ చర్యలు, ప్రభుత్వం కోల్పోతున్నటువంటి ఆదాయ వివరాలపై పంచాయతీ సెక్రటరీలు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు విడుదల చేసినటువంటి జీవోఎస్ఎం నెంబర్ 13 MA&UD 26/7/2025 ఉత్తర్వుల ప్రకారం 90 రోజుల్లోగా అనధికార లేఅవుట్లోని ఫ్లాట్లను క్రమబద్ధీకరణ చేసుకునే నిమిత్తం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో రుడా సెక్రటరీ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, రుడా సిబ్బంది పాల్గొన్నారు. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగ కార్మికుల, పర్మనెంట్ ఉద్యోగ కార్మికుల ఖాతాలు ప్రభుత్వ బ్యాంకులైన ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్ తదితర వాటిల్లో వేతనాలను చెల్లించాలని ఏఐటీయూసీ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగ కార్మికులు, పర్మనెంట్ ఉద్యోగ కార్మికుల ఖాతాలు ప్రభుత్వ బ్యాంకులైనటువంటి ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్ తదితర వాటిల్లో వేతనాలను ఇప్పటివరకు గడిచిన అన్ని ప్రభుత్వాలు జీతబత్యాలు వేసి కొనసాగిస్తూ వచ్చాయి. ఇప్పుడు నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం వీరందరి ఖాతాలను, అంటే దాదాపు 4 లక్షల ఖాతాలను ప్రైవేట్ కార్పొరేట్ బ్యాంక్ అయినటువంటి యాక్సిస్ బ్యాంక్ ద్వారా చెల్లిస్తామని సర్క్యులర్ జారీ చేయడం వెనుక ప్రభుత్వ బ్యాంకులపై ఉన్నటువంటి ద్వేషం, యాక్సిస్ బ్యాంకుపై ఉన్నటువంటి ప్రేమ అన్నీ చెప్పాలని కలెక్టర్ వెంటనే ఈ అంశంపై జోక్యం చేసుకుని ఈ అకౌంట్ ప్రక్రియ ఆపాలని ఏఐటీయూసీ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు కోరారు. శుక్రవారం ఉదయం స్థానిక 18వ సర్కిల్లో యూనియన్ సమావేశం రెడ్డి రమణ అధ్యక్షతన జరిగింది. అనంతరం ఎంహెచ్ఓకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మధు మాట్లాడుతూ ఎందుకు యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ తీసుకున్నారో చెప్పాలని కోరారు. ఈ ప్రభుత్వం జవాబుదారీతనంగా అన్ని అంశాలను బహిర్గతం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అల్లం వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు డి దుర్గమ్మ, జిల్లా నాయకులు కాకి శారద, పి పోలమ్మ, ప్రసాద్, బంగారుగిరి,
అల్లం బాలు, ముత్యాల మురళి తదితరులు పాల్గొన్నారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. విజయవాడ, గన్నవరం, ఒంగోలు, గుంటూరు, మచిలీపట్నం, నెల్లూరు, కావలి ఇవన్నీ ప్రాంతాల్లో యాక్సిస్ బ్యాంకు మాకొద్దు అని చెప్పుకొస్తున్నారు. అందుకని మనందరం కూడా యాక్సిస్ బ్యాంక్ వద్దని పొద్దున ఎంహెచ్ఓ గారు చెప్పారు. రాజానగర్ మండలం దివాన్చెరులోని ఎస్వీపీసీ కన్వెన్షన్లో ఈ నెల 31వ తేదీ ఆదివారం ఎండోకైన్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు ప్రముఖ వైద్యులు డాక్టర్ మిథున్ చక్రవర్తి వెల్లడించారు. రాజానగరం మండలం దివాన్చెరులోని ఎస్వీపీసీ కన్వెన్షన్ హాల్లో ఈ నెల 31వ తేదీ ఆదివారం నాడు కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. 9వ కాన్ఫరెన్స్ను రాజమండ్రి కేంద్రంగా తొలిసారి నిర్వహిస్తున్నామని ప్రముఖ వైద్యులు డాక్టర్ మిథున్ చక్రవర్తి తెలియజేశారు. గణేష్ చౌక్లోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో డాక్టర్ మిథున్ చక్రవర్తి మాట్లాడుతూ షుగర్, థైరాయిడ్, హార్మోన్స్కు సంబంధించినటువంటి వైద్యులతో పాటు ఎండీ జనరల్ మెడిసిన్, పీజీ స్టూడెంట్స్ కూడా ఈ సదస్సుకి హాజరవుతారని తెలిపారు. దాదాపు 1000 మంది వరకు వస్తారన్న అంచనాతో సభకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 31వ తేదీ ఆదివారం ఉదయం 9:30కు సదస్సు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు సదస్సు కొనసాగుతుందన్నారు. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఇతర ప్రముఖులు ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని స్పష్టం చేశారు. డాక్టర్ శేఖర్ రెడ్డి, డాక్టర్ రాజేష్, డాక్టర్ రాధాకృష్ణ తదితరులు మాట్లాడుతూ షుగర్, హార్మోన్స్, థైరాయిడ్ వంటి సమస్యలకు నిపుణులైనటువంటి వైద్యులు రాజమండ్రిలో అందుబాటులోనే ఉన్నారని, గతంలో మాదిరిగా ఎక్కడికో వెళ్లాల్సినటువంటి అవసరం లేదని తెలిపారు. ఈ కాన్ఫరెన్స్కి మొత్తం రాష్ట్రం, కొంతమంది వేరే స్టేట్స్ నుంచి కూడా ఎండోక్రైనాలజీ స్పెషలిస్టులు వచ్చి మాట్లాడతారు. ఇదేంటంటే లేటెస్ట్ ఇంప్రూవ్మెంట్స్, లేటెస్ట్ గైడ్లైన్స్ గురించి అందరూ చెప్తారు. దీనికి ఎండోక్రైనాలజిస్ట్లే కాకుండా లోకల్లో ఎండీ జనరల్ మెడిసిన్, డయాబెటీస్ స్పెషలిస్టులు కూడా ఒక 500 నుంచి 600 మెంబర్స్ వరకు వస్తారని ఆశిస్తున్నాం. ఇది 1 డే కాన్ఫరెన్స్ అండి. మార్నింగ్ 9:30కి స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 5 o'clockకి ఎండ్ అవుతుంది. దీనికి ఇనాగ్రేషన్ కింద మనం కందులు చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో భాగస్వాములై ప్రజలను భయాందోళనకు గురిచేసే వారిపై తప్పనిసరిగా చర్యలు ఉంటాయని రాజమండ్రి నగర ఎమ్మెల్యే అన్నారు. సివిల్, భూ వివాదాలకు పాల్పడే వారి పట్ల తెలుగుదేశం పార్టీ అధిష్టానం సీరియస్గా ఉందని రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. సివిల్, ల్యాండ్ వివాదాల్లో ఎవరు ఉన్నా సరే టీడీపీ అధిష్టానం సీరియస్గా తీసుకుని వారిపై చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నా సరే క్రమశిక్షణా చర్యలు తప్పవని ఆయన అన్నారు. ఈ వివాదాలు ఎక్కడ జరిగినా టీడీపీ అధినేత సీరియస్గా తీసుకుని వారిపై చర్యలు చేపడతారని స్పష్టం చేశారు. సివిల్ డిస్ప్యూట్స్ కానీ, ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ ఎవరు కూడా ఇన్వాల్వ్ కాకూడదు ఆ వ్యవహారాల్లో. పార్టీ అన్నిటిని పరిశీలిస్తూ ఉంది, చూస్తూ ఉంది. చాలా సీరియస్ యాక్షన్ అయితే ఉంటుంది. ఎవరి పనాలు చేసుకోవడం మంచిది. ప్రజల్ని భయభ్రాంతులు చేసే కార్యక్రమం గతంలోని అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేశారు కదా, మేము ఎందుకు చేయకూడదని అనుకుంటే మాత్రం చర్యలు తప్పవు. సింపుల్. రాజమహేంద్రవరం రామచంద్రరావుపేట స్వతంత్ర హాస్పిటల్ పక్కన వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రామచంద్రరావుపేట స్వతంత్ర హాస్పిటల్ వద్ద వరసద్ది వినాయక ఉత్సవం కమిటీ గణపతి నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సబ్బెళ్ల వెంకట్రావు, ఎస్ రామచంద్రరావు, ఏ సావిత్రి, ఎస్ చంద్రావతి, నితిన్, ఆర్య, జయరాం, జైష్ణవి, లీలాధర్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మహిళా మండలి వారు నిర్వహించిన భజన కార్యక్రమం, నామ సంకీర్తన విశేషంగా భక్తులను ఆకట్టుకుంది. శ్రీదేవి మహిళా మండలి వారికి అమ్మవారి చీర, తాంబూలం అందజేశారు. ఈ కార్యక్రమం సబ్బెళ్ల రామచంద్రరావు ఆధ్వర్యంలో జరిగింది.
రాజమండ్రి స్వర్ణాంధ్ర ఆశ్రమంలో సినీ నటుడు సుమన్ పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు అన్నదానం చేశారు. ప్రముఖ సినీ నటుడు స్వర్ణాంధ్ర సేవా సంస్థ గౌరవ సలహాదారు సుమన్ జన్మదిన వేడుకలు స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం లాలాచెరువులోని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి గొడుగులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హెల్పింగ్ హ్యాండ్స్ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ అనుకుమార్ జైన్ హాజరయ్యారు. స్వర్ణాంధ్ర ముఖ్య నిర్వాహకులు డాక్టర్ గుబ్బల్ రాంబాబు మాట్లాడుతూ సుమన్ గత 27 సంవత్సరాలుగా స్వర్ణాంధ్ర సేవలో పాల్గొంటూ సహకారం అందిస్తున్నారని రాంబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో దువ్వాడ రాజా, స్వామి, కుమారి, సింధు, దివ్య, శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి తూర్పు రైల్వే స్టేషన్ బీఆర్కే రాయల్ సిటీలో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు సంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. ఈస్ట్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న బీఆర్కే రాయల్ సిటీలో గణపతి నవరాత్రి మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు గణపతికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు శ్యామ్, కుమారి, కిరణ్, నరసింహారావు, సుధీర్, శ్రీనివాస్, సూర్య తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి లింగంపేట మెయిన్ రోడ్లో శ్రీ కార్యసిద్ధి గణపతి ఆలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. లింగంపేట మెయిన్ రోడ్లోని కార్యసిద్ధి గణపతి ఆలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం గణపతికి దంపతులు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం కార్యసిద్ధి గణపతి ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి గణపతిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. రాజమండ్రి నాలం భీమరాజు వీధి శ్రీ సిద్ధి వినాయక ఆలయం వద్ద సామూహిక కుంకుమార్చన పూజలు జరిగాయి. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా 22వ డివిజన్లోని నాలం భీమరాజు వీధిలో ఉన్న సిద్ధి వినాయక ఆలయం వద్ద కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తులకు తగినట్లుగా ఏర్పాట్లను వార్డు ఇన్ఛార్జ్ శెట్టి జగదీష్, ఆలయ చైర్మన్ మద్ది నారాయణరావుతో పాటు పాలక మండలి డైరెక్టర్లు భారీ ఏర్పాట్లు చేశారు. మాటూరు సిద్ధార్థ, సౌమ్య, మోటమర్రి మురళి, లలిత దంపతులచే ఈ కుంకుమార్చనలు జరిగాయి. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. పూజా కార్యక్రమం అనంతరం భక్తులందరికీ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డైరెక్టర్లు కొమ్ము రమేష్ బాబు, గ్రంథి ధన్యదీపిక, లక్కోజు వీరభద్రరావు, కోరెళ్ల శిరీష, ఉప్పు సుబ్రహ్మణ్యం, తాతపూడి యశోద, చౌకొండ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి ఎస్కేవిటి డిగ్రీ కళాశాలలో జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎస్కేవిటి గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ బివి తిరుమాన్యం అధ్యక్షతన నేషనల్ స్పోర్ట్స్ డే, జాతీయ తెలుగు భాషా దినోత్సవం సంయుక్తంగా నిర్వహించారు. డాక్టర్ తిరుపాణ్యం మాట్లాడుతూ క్రీడల్లో హాకీ మంత్రికుడు జాన్సన్ సాధించినటువంటి ఘన విజయాలు, అలాగే గిడుగు రామ్మూర్తి భాషాభివృద్ధికి అందించినటువంటి మార్గదర్శక సేవలను స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని కోరారు. జాన్సన్ జన్మదిన వార్షికోత్సవం సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవ పురస్కారాలను ప్రముఖ క్రీడాకారులు సుంకర నాగేంద్ర కిషోర్, క్యాలన్ శ్రీనివాసరావు, సీరా గంగాధర్రావు, ఎస్ అనిల్ కుమార్లకు బహుకరించారు.
మీకు కావాల్సిన ఏంటంటే ఒకటి ఎక్సర్సైజ్, 2 ఫుడ్ హ్యాబిట్స్, 3 నిద్ర, 4 భాష సరిగ్గా పెట్టుకోండి. ఈ నేషనల్ స్పోర్ట్స్ డే జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఈరోజు ప్రిన్సిపల్ గారు మాట్లాడే మాటల్లో ఆయన తెలుగు భాషా దినోత్సవం గురించి సేవ ఇది, దానికి వీళ్ళ తోడ్పాటు ఉంటుంది. ఈ నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ఇలాంటి అత్యుత్తములు ఫిజికల్ ఎడ్యుకేషన్ దాంట్లో స్పోర్ట్స్లో అత్యుత్తములు వీటిని మన కళాశాల తరఫున మన నిజంగా ఆయన ప్రారంభిస్తాడు. ఆయన స్పోర్ట్స్ కోసం ఏదైనా ఉంటే ఎవరి మంచి ప్లేయర్ అవుతాడు, వీడిని కొంచెం మనం ఆడుకోవాలి, వీడిని ఏమైనా చేయాలంటే మేము అందరం ముందు ఉంటాం. కాబట్టి మీరు కూడా అటు చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా దృష్టి పెట్టండి, కొంచెం పెట్టి మీరు మంచి మనకు కాలేజీ మంచి పేరు తీసుకున్నాం. రాజమండ్రి అయ్యప్ప నగర్లో అయ్యప్ప నగర్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. షెల్టన్ హోటల్ ఎదురుగా అయ్యప్ప నగర్లో అయ్యప్ప నగర్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రామిరెడ్డి మస్తాన్ చౌదరి, గొర్రెల రమణ, మండా తమ్మారావు, చీపురుపల్లి చిన్న, రామిరెడ్డి మనోహర్, బాబ్జీ, షెల్టన్ ఎండీ అనిల్ కుమార్, టేకు రాము తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి లింగంపేట 4వ వీధిలో గణపతి నవరాత్రి మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం లింగంపేట 4వ వీధిలో గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. పండితుల ఆధ్వర్యంలో దంపతులు గణపతి పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వంకా సురేష్ కుమార్, వంకా చిన్నబాబు, కె జశ్వంత్, కార్తీక్, భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్ గాడాల గ్రామంలో పాత ఊరు రామాలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమండ్రి రూరల్ గాడాల గ్రామంలో పాత ఊరు రామాలయం వీధిలో వరసిద్ధి వినాయక మహోత్సవాల్లో భాగంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమం గ్రామ పెద్దల సహకారంతో భారీ ఎత్తున జరిగింది. అడ్డాల సత్యనారాయణ, కోసూరు కృష్ణ, బాగాల సత్యనారాయణ, కొండమే దుర్గారావు, ఈల్ చక్రవర్తి, అడ్డాల కృష్ణ తదితరులు సేవలందించారు. కొంతమూరు గ్రామంలో బీసీ కాలనీలో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు గ్రామంలో బీసీ కాలనీలో వెంచేస్తున్న వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో వరసిద్ధి వినాయక స్వామి గణపతి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. గురువారం 2వ రోజు ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సాయంత్రం సహస్రనామావళి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని సహస్రనామావళి చేయించుకున్నారు. ఈ కార్యక్రమాలు వరసిద్ధి వినాయక ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు.
సిసి సున సమాప్తం. నమస్కారం.